వాట్సాప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్ ఇవాళైతే మనం షాడో ఫైట్ ఏరియా ఎపిసోడ్ 2లో అయితే ఉన్నాం. సో గైస్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేను మైక్ ఆన్ చేసుకోవటం మర్చిపోయాను. సో అందుకని అయితే మొత్తం మ్యూజిక్కే పెట్టేశాను. సో గైస్ ఇవాళైతే మనం షాడో ఫైట్ ఏరియాలో వారియర్ చెస్ట్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. ప్లస్ మనం ఏరియా 4 కూడా వెళ్ళిపోతున్నాం. సో గైస్ ప్రతి ఎపిసోడ్లో నేను ఒక్కొక్క ఏరియాని దాటుతూ ఉంటాను. అండ్ గైస్ మనం డైలీ రివార్డ్ ఒకసారి చూద్దాం. ఓకే గైస్, ఫైర్ గార్డ్కి అయితే ఒక షాడ్ అయితే వచ్చింది. ఇంకా 2 షాడ్స్ వస్తే నాకు ఫైర్ గార్డ్ అయితే వచ్చేస్తాడు. సో గైస్ ఇప్పుడు వారియర్ చెస్ట్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేనైతే ఫస్ట్ 5 రౌండ్స్ అయితే గెలవాలి. సో గైస్ ఇందులో అయితే రియల్ ప్లేయర్స్ కూడా వస్తారు ఈ ర్యాంకుల్లోనే, కాకపోతే చాలా టైం అయితే పడుతుంది. సో అందుకని 20 సెకండ్స్ అయిపోయిన తర్వాత అపోనెంట్ ఏఐ అని ఉంటుంది, దాన్ని నొక్కితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఫైట్ చేస్తారు. ఒకవేళ మీకు రియల్ ప్లేయర్సే కావాలంటే కొంచెం వెయిట్ చేయాలి, దొరకటం కష్టమే వాళ్ళు. షాంగ్ మాంక్ వెపన్ అయితే చాలా స్లోగా ఉంటుంది గైస్. మనం దూరంగా ఉన్నప్పుడే ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది షాంగ్ మాంక్తో, లేకపోతే చాలా కష్టం. సో గైస్ కేట్కి అయితే ఒక ఎబిలిటీ ఉంది. స్టార్టింగ్ మీరు ఒక దెబ్బ కూడా తినకుండా కొడితే కనుక పవర్ అయితే అంతే ఉంటుంది, చాలా ఎక్కువ పవర్ వస్తుంది. సో గైస్ ఇప్పటికైతే కేట్ని కూడా ఓడిచ్చేసేసాను. అండ్ గైస్ కేట్కి అయితే ఒక ఎబిలిటీని అయితే పెట్టాను, ఇందాక చెప్పాను, మీకు సరిగ్గా అర్థమై ఉండదు. సో గైస్ ఏంటంటే అది మనం ఎనిమి దగ్గర ఒక దెబ్బ కూడా తినకుండా కొడితే స్టార్టింగ్ మాత్రమే ఆ ఎబిలిటీ ఉండేది, ఒకసారి కొడితే ఎబిలిటీ పోతుంది. సో ఒకసారి కూడా దెబ్బ తినకుండా కొడితే వాళ్ళకి డ్యామేజ్ అయితే ఎక్కువ అవుతుంది నార్మల్గా కంటే కూడా. సో ఇప్పటికైతే ఎబిలిటీ పోయింది నాకు, ఎందుకంటే నన్ను లింగ్ ఒకసారి కొట్టాడు. అండ్ గైస్ ఇంకొక ఎబిలిటీ ఏంటంటే కేట్ ఎవరినైనా కొడితే వాళ్ళ షాడో ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకునిద్ది. సో ఇదిగోండి గైస్, షాడో ఎనర్జీ వస్తున్నట్టుగా కొంచెం మీకు కనపడచ్చు కేట్ మీద. సో అలా వస్తే మీరు అర్థమైపోతుంది మీకు అబ్జర్వ్ చేసుకుంటున్నట్టు. అండ్ గైస్ నా దగ్గర అయితే ఇప్పటికి వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరు లేరు. కీబోకి అయితే 2 షాట్స్, ఐరన్ క్లాడ్కి అయితే 9 షాట్స్ ఉన్నాయి, ఇంకొకటి వస్తే ఐరన్ క్లాడ్ వచ్చేస్తాడు. అండ్ ఫైర్ గార్డ్కి ఇంకా 2 షాట్స్ రావాలి. సో అంతే గైస్. సో ఇంకా 2 రౌండ్స్ గెలిస్తే చాలు గైస్, మనకి హీరో చెస్ట్ అయితే వచ్చేస్తుంది. అంటే 2 అపోనెంట్స్ని డిఫీట్ చేయాలంతే. మనకైతే ముగ్గురు అయితే వచ్చారు. అండ్ గైస్ లెవెల్ పెరిగే కొద్దీ మీ ఛాంపియన్స్కి అయితే ఇది స్ట్రాంగ్ అయితే అవ్వరు గైస్, జస్ట్ హెల్త్ అయితే పెరుగుతుంది అంతే. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా హెల్త్ అవుతున్నట్టు అట్లా ఏమీ ఉండదు. స్ట్రాంగ్ అయితే ఎవరు, జస్ట్ హెల్త్ ఒకటి పెరుగుతుంది అంతే. ఎబిలిటీ పోయింది గైస్.
లింగ్ అయితే బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు, మరీ ఫాస్ట్గా అయితే ఉన్నాడు లింగ్ అయితే. సో అందుకని ఓడిపోయాను. కేట్ అయితే కొంచెం స్లోగా ఉంది లింగ్ మీద. సో ఇప్పుడైతే లింగ్ని పెడతాను, ఈజీగా అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ హిట్ కొంచెం ఎక్కువగా హెల్త్ అయితే అవుతుంది. ఎందుకంటే గైస్ ఇప్పుడు లింక్కి అయితే అతని పవర్ అయితే వచ్చింది. సో కత్తికి అతని స్వాడ్ని అయితే ఎవరికైనా గట్టిగా కొడితే హెల్త్ ఎక్కువ అవుతుంది. సో గైస్ మీరు ఈ పంచ్ బటన్ ఎట్లనే హోల్డ్ చేసి పట్టుకుంటే గట్టిగా అయితే కొడతాడు. ఇదైతే హెవీ అటాక్ గైస్, కాకపోతే పోయింది. షాంగ్ మాంక్ది బాగా లాంగ్ వెపన్ కదా. సో చూసారు కదా గైస్ ఎంత హెల్త్ అయిపోయిందో. ఈ ఎబిలిటీ వచ్చినప్పుడు హెవీ అటాక్స్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది నార్మల్ దానికంటే. సో ఎప్పుడైనా కానీ ఏదైతే చేయండి, కానీ ఇట్లా రాగానే చేయకండి, ఎందుకంటే అలా చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది కదా హెవీ అటాక్ కాబట్టి. ఆ లోపు మీ అపోనెంట్ మిమ్మల్ని కొట్టచ్చు. కొన్నిసార్లు అట్లా జరగటం వల్ల డిఫీట్ కూడా అవ్వచ్చు మీరు. సో కింద పడి లెగిసేటప్పుడు ఆ ఎబిలిటీ వస్తే కనుక వాడండి, మిగిలిన టైంలో వాడద్దు. చూసారు కదా గైస్, నా షాడో ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది కేట్ అయితే. సో గైస్ ఇప్పుడైతే నాకు హీరోస్ చెస్ట్ అయితే వచ్చేసింది. ఓపెన్ చేద్దాం ఏముంటుందో. నాకు తెలిసి ఐరన్ క్లాడ్ అయితే ఇప్పుడు అన్లాక్ అయిపోతాడు, ఎందుకంటే రావాల్సింది ఒక షాడే. హీరోస్ చెస్ట్లో ఎక్కువైతే వస్తుంది. ఓకే, వారియర్ చెస్ట్. ఓకే గైస్, నాకైతే ఫైర్ గార్డ్ వచ్చేసాడు. అండ్ హెల్గా. సో గైస్ హెల్గా అయితే కొంచెం బెస్టే మనకి. ఓకే గైస్, ఇప్పుడైతే కేట్ని అప్గ్రేడ్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నేను పెట్టుకుంది అయితే మనకి ఎనిమి అయితే 30% తక్కువ హెల్త్లో ఉంటే మన కేట్ చేసిన హెవీ అటాక్ ఇన్స్టెంట్ డెత్కి అయితే వెళ్తుంది. అతను ఒక్క దెబ్బతో అయితే చచ్చిపోతాడు ఇంకా. సో గైస్ ఇంకా 2 రౌండ్స్ గెలిస్తే మనకి ఎపిరిషన్స్ టెస్ట్ అయితే వస్తుంది. ప్లస్ మనం ఇప్పుడే ఎరీనా 4కి కూడా వెళ్ళిపోవాలి కదా. సో గైస్ మధ్యలో ఇలాంటి రివార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే ఎరీనా 3 బ్రాంజ్ 2కి అయితే మనం వెళ్ళాలి. ఇంకేస్ మర్చిపోయాను, ఇంకా లెవెల్ 3 డైలీలోకి వెళ్దాం ఇప్పుడు. గైస్ మనకి డైలీ మార్నింగ్ ఇందాక వచ్చిన వెంటనే అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం కదా. సో గైస్ మీకైతే మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్ ఎవ్రీ సండే అయితే వస్తుంది ఎపిసోడ్. ఎందుకంటే గైస్ అది నేనైతే ఆల్రెడీ చాలా వరకు ఆడేసాను. అదైతే యాక్ట్ 1 కూడా అయిపోయింది, ఇప్పుడు యాక్ట్ 2లో ఉన్నాను. అండ్ గైస్ నాకైతే యాక్ట్ 1లో ఉన్నప్పుడు ఒక గ్లిచ్ అయితే వచ్చింది. సో అందుకని ఇన్స్టాల్ చేశాను. అండ్ గైస్ ఆ గ్లిచ్ ఏంటంటే నేను 100% కంప్లీట్ చేయలేను. ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ కూడా 100% కంప్లీట్ చేయలేను. సో అందుకని నేను ఇన్స్టాల్ చేశాక సో మళ్ళీ ఎక్కడి నుంచి అయితే నేను కంప్లీట్ చేయాలో అక్కడి నుంచి అయితే మళ్ళీ ఆడుతూ వచ్చాను.
ఇక ఛాన్స్ ఇవ్వకుండా కొట్టాను ఈసారి నేను. ప్రతిసారి లింక్ కొడుతుంటే ఈసారి నేనే కొట్టాను లింక్ లాగా. చూసారు కదా, షాంగ్ మాంక్ అయితే ఎక్స్ట్రా హెల్త్ అయితే వస్తుంది. సో షీల్డ్ లాంటిది ఇది. ఓన్లీ షాంగ్ లాగా మరి షాడో ఎనర్జీ వాడితేనే మనకి ఎబిలిటీ అయితే ఉంటుంది. షాంగ్ మాంక్ ఓన్లీ మ్యాజిక్కే గాయస్, అటాక్స్కి అయితే నాకు మరి అంతగా నచ్చలేదు. ఎందుకంటే మరీ చాలా స్లోగా ఉన్నాడు కేట్ కంటే కూడా. సో అందుకని కొంచెం కష్టంగా ఉంది షాంగ్ మాంక్తో ఆడితే. కానీ డ్యామేజ్ మాత్రం ఎక్కువగానే డీల్ చేస్తున్నాడు, పర్లేదు. సో గైస్ ప్రతి రౌండ్కి అయితే మీకు 30 ట్రోఫీస్ అయితే వస్తాయి. అట్లా ఇప్పుడైతే మనం 1000 ట్రోఫీస్కి అయితే వెళ్ళాలి. ఓకే గైస్, నాకు ఐరన్ క్లాడ్ వచ్చేసాడు. ఇదేం గైస్ వచ్చేసారు ఫైర్ గార్డెను ఐరన్ క్లాడ్. సో గైస్ అజూమా నేను లెవెల్ 4కి వెళ్ళినప్పుడైతే వస్తాడు. ఇప్పటికైతే లెవెల్ 3లో ఉన్నాను కదా. అండ్ గైస్ ఎంపరర్ అయితే లెవెల్ 8. సో గైస్ ఎంపరర్ ఎబిలిటీ అయితే మీకు తెలియాలంటే మీరు షాడో ఫైట్ 3 అయితే ఆడి ఉండాలి. సో గైస్ ఇందులో మనం షాడో ఎనర్జీ వాడినప్పుడు ఎంపరర్ ఒక బీస్ట్ లాగా అయితే మారిపోతాడు. షాడో ఎనర్జీ వాడకముందు మనం బేర్ హ్యాండెడ్తో అయితే ఫైట్ చేయాలి. అండ్ గైస్ మనకైతే స్కిల్స్ అయితే చాలా బాగుంటాయి. సో అందుకని బేర్ హ్యాండెడ్తో కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. అలా మనం ఇంకా షాడో ఎనర్జీ వాడితే బీస్ట్ లాగా అయితే మారిపోతాడు. అలా మారినప్పుడు పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అక్కడికి దగ్గరలో ఉంటే కనుక మన పని అంతే, చాలా హెల్త్ అయితే అయిపోతుంది. ఇంకా గైస్ ఇంకా ఏంటంటే షాడో ఎనర్జీ ఇంకా పోదు, ఒకసారి వాడితే ఇంకంతే ఉండిపోయిద్ది. ఇంకా ప్రతి రౌండ్కి ఇంకంతే ఉండిపోతుంది. సో తగ్గదు, లేకపోతే ప్రతి రౌండ్కి పోతుంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే నేను వాడలేదు కదా. గైస్ వీడియో అయితే కొంచెం లాంగ్ అవ్వచ్చు, చెప్పలేము. సో గైస్ ఒకసారి రికార్డింగ్ అవుతుందో లేదు చూసుకుంటా. ఓకే, రికార్డింగ్ అవుతుంది. సో గైస్ ఎన్నిసార్లు ఆడాం మనం, కానీ ఒకసారి కూడా రియల్ ప్లేయర్స్ అయితే రాలేదు. సో చాలా టైం పడుతుంది రియల్ ప్లేయర్స్ రావాలంటే. గైస్ ఒకసారి కేట్ ఎబిలిటీని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం, సరిగ్గా ఉందో లేదో. షాడో మైండ్ను గైస్ ఇప్పుడే టెస్ట్ చేయాలి. యా గైస్ ఇన్స్టెంట్ డెత్ చూసారు కదా, ఐస్ దగ్గర అయితే రెడ్గా ఉంది. సో యా గైస్ రియల్గానే పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. సో గైస్ ఎవరికైనా కానీ లెవెల్ 4కి అయితే వెళ్తే కేట్ ఇది పెట్టుకోవటం బెస్ట్ నాకు తెలిసి కొత్త షాడో ఎబిలిటీ కంటే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు.
ఈవెన్ గైస్ ఇన్స్టెంట్ డెత్. ఒకవేళ ఆ హెల్త్లో ఉన్నప్పుడు ఇది లేకపోయినా కానీ తగ్గిపోతుందిలే, ఎందుకంటే పర్ఫెక్ట్ కదా, ఒకసారి కూడా దెబ్బ తినలేదు. ప్లస్ నాకు ఇంకా ఎబిలిటీ పోకపోవడం వల్ల ఇట్లయితే ఉంది. ఓకే గైస్, ఇప్పుడు నాకు ఎబిలిటీ వచ్చింది. సో గైస్, ఒకసారి అయితే మీకు చెస్ట్ వచ్చాక 4 hours దాకా మళ్ళీ చెస్ట్ రాదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ వెంటనే రావాలంటే మీకు 25 డైమండ్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఇది షాడో ఫైట్ 3 లాగా కాదు, డైమండ్స్ ఈజీగా రావడానికి కొంచెం కష్టమే. ఇందులో కొంచెం కాదు, చాలా కష్టమే డైమండ్స్ రావడం అంటే. ఈ డైమండ్స్ అయితే మీకు స్టార్టింగ్లో ఇస్తారు. ప్లస్ నేను ఇంకొన్ని డైమండ్స్ కలెక్ట్ చేయడం వల్ల ఇంత అయితే కొంచెం వచ్చినాయి. సో ఓకే గైస్, ఇంకా 800 ట్రోఫీస్ వచ్చాకైతే ఇంక నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్, కొత్త షాడో అబిలిటీ అయితే చాలా బాగుంది, లింక్ది అయితే. ఒకసారి తర్వాత సో గైస్, కేట్కి అయితే ఎబిలిటీ ఉంది కదా, సో నాకైతే బాగా గట్టిగానే కొట్టింది. ఓకే గైస్, అయిపోయింది ఈజీగానే. సో ఛాన్స్ ఇవ్వకుండా కొట్టాను. లింక్ అయితే బాగా స్పీడ్గా ఉన్నాడు, ఈజీగా ఉంటుంది లింక్తో ఆడుతుంటే. కానీ కేట్ అయితే డ్యామేజ్ ఎక్కువ డీల్ చేస్తుంది. ఓకే గైస్, మిషన్ కంప్లీట్.
సో గైస్ హీరోస్కి అయితే అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను హీరో చెస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయడమే కాదు గైస్, మొత్తం ఎరీనా 3 అయితే కంప్లీట్ చేయాలి ఇంకా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Broly Cabbage.